హలో అండి. ఇంట్లో బెల్లం కొద్దిగా గోధుమ పిండి ఉంటే చాలు ఈజీ అండ్ టేస్టీగా స్వీట్ బోండా రెడీ అయిపోతుందండి. బయట గోల్డెన్ కలర్, లోపల సాఫ్ట్ బెల్లం ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే స్వీట్ బోండా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల గోధుమ పిండి వేసుకుందామండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేయండి. వేసుకొని కలుపుకుందామండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఇందాక మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండిలోకి మనం మెల్ట్ చేసి పెట్టుకున్న బెల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఫింగర్స్తో మాత్రమే కలుపుకోండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోకి వేరాని వాళ్ళైతే స్పూన్తో వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా బోండా చేయొచ్చిన వాళ్ళైతే చేయితో కూడా వేసుకోవచ్చండి. పిల్లలు అప్పటికప్పుడు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు 10 నిమిషాల్లో చేసి ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బోండాలు అన్నీ కూడా వేసేసుకోండి. చూసారు కదండి ఏ విధంగా పొంగుతున్నాయో. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదండి, పిండి పిండి ఉంటుంది. మీదికి మాత్రమే ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకోవాలండి. బోండా చిన్న సైజులో వేసుకుంటేనే ఈ విధంగా మంచిగా వస్తాయండి. పెద్ద సైజులో వేసుకుంటే లోపల అంతగా ఉడకవు, టేస్ట్ బాగుండదండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో బోండాలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.